హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా అన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి Q&A చేయాలని. ఏదో ఒక పనిలో పడి బిజీ అయిపోయి Q&A చేయడమే అవ్వట్లేదు. ఈరోజు ఎలా అయినా డిసైడ్ అయిపోయాను అనమాట, ఈ వీడియో ఎలా అయినా షూట్ చేసేయాలని. అండ్ ఈ మధ్య కాలంలో నాకు వస్తున్న కామెంట్స్లో మోస్ట్గా ఒక కామెంట్ చాలా ఎక్కువ సార్లు వస్తుంది. అది ఏంటంటే డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడం ఎలాగా, డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడం ఎలాగా. సో డార్క్ సర్కిల్స్ రావడానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. లైక్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అయి ఉండొచ్చు, స్క్రీన్ టైం ఎక్కువ అయి ఉండొచ్చు, హెరిడిటీ అయి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ విటమిన్స్ అవ్వచ్చు, అంటే మీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు. అలా బోల్డ్ రీజన్స్ ఉన్నాయన్నమాట మీకు అండర్ ఐ సర్కిల్స్ రావడానికి. నార్మల్లీ చూస్తే నాకు అంత డార్క్ సర్కిల్స్ అనేవి రావు. లైక్ 1 to 2 షేడ్స్ మాత్రమే డార్క్గా ఉంటుంది, కానీ ఎక్కువ షేడ్స్ ఏం డార్క్గా ఉండదు అనమాట. బట్ లాస్ట్ 20 to 30 days నుంచి నాకు కూడా డార్క్ సర్కిల్స్ రావడం స్టార్ట్ అయిపోయి, థ్యాంక్స్ టు యూట్యూబ్. ఎందుకంటే సాక్స్ కిచెన్ నేను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దానిది అన్నీ నేను వాయిస్ ఓవర్స్, దాని ఎడిటింగ్ అన్నది నేను రాత్రి చేయడం మొదలుపెట్టాను అనమాట. రాత్రి నేను పడుకున్నప్పుడు మినిమం 1 అయిపోతుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వచ్చాయి. మరి మార్నింగ్ లేచినట్టుకి స్వెల్ అయిపోతున్నాయి, ఐస్ అన్ని బాగా బుబ్బిపోయినట్టు అవుతున్నాయి అనమాట. సో లాస్ట్ 10 days నుంచి నేను ఒక సీరం తయారు చేశాను, DIY అంటే నేనే తయారు చేసుకున్నాను. నా స్కిన్కి ఏవేవి సూట్ అవుతాయి అవన్నిటి గురించి ఆలోచించి నాకు నేను ఒక DIY చేసుకున్నాను. అది రాసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు అంటే ఒక 5 షేడ్స్ డార్క్ ఉందనుకోండి, ఒక 1 వీక్లోని మీరు ఒక 3 షేడ్స్ వరకు మీరు లైటన్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా వర్క్ చేసింది. సో నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ సీరం చేసుకోవడానికి మీకు ఒక డ్రై చిన్న కంటైనర్ కావాలి. ఇందులోనే మనం స్టోర్ చేసుకోబోతున్నాం అనమాట. అండ్ దీనికి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఆల్వేరా జెల్. ఆల్వేరా జెల్ మీ కళ్ళు దగ్గర ఉండే స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా స్మూతన్ చేస్తుంది. తర్వాత మనకు కావాలి టర్మరిక్ ఆయిల్లోని చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీ కళ్ళ దగ్గర ఉండే స్కిన్ని హీల్ చేస్తుంది, ఆ స్కిన్ని బ్రైట్నెస్ చేస్తుంది. అండ్ తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకి చాలా బాగా తెలుసు. దాని తర్వాత కావాలి లికోరైస్ పౌడర్, అంటే ములేటి అండి. ఇది మన సైడ్ చాలా తక్కువ యూజ్ చేస్తాం, కానీ ఢిల్లీ సైడ్ అటుపక్క చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళందరూ ఎప్పుడు చూసినా ఏ ప్యాక్లో చూసినా ములేటి అంటూ ఉంటారు. నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇది మనకి ఇక్కడ చందనం ఎలా అయితే స్కిన్ కలర్ని మారుస్తుందో, లైక్ మీరు చాలా ట్యాన్ అయిపోతే చందనం రాసుకుంటే ఎలాగైతే ట్యాన్ మొత్తం పోయి మన స్కిన్లో ఒక చాలా మంచి గ్లో వస్తుందో, ములేటి కూడా అలాగే అనమాట. ఇది ఒక చెట్టు వేర్లతో చేయబడుతుంది అనమాట ఈ పౌడర్. లికోరైస్ అంటే ఇది రైస్ అనుకుంటున్నాను నేను చాలా సంవత్సరాల పాటు. కాదు, ఇది ఏదో చెట్టుది వేర్లు అనమాట. దాన్ని ఒక 2 to 3 pinches తీసుకుందాం. దాని తర్వాత దాంట్లో యాడ్ చేసుకుందాం 1 స్పూన్ ఆల్వేరా జెల్. చాలా మంచిది అండి మన స్కిన్కి. అండ్ మనం పసుపు డైరెక్ట్గా రాసుకోలేము కాబట్టి ఫేస్కి అండ్ కళ్ళకి కానీ. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎసెన్షియల్ ఆయిల్. మీరు ఒక 10 రోజులు 10 గ్రాముల పసుపు యూస్ చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుందో, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తే అంత బెనిఫిట్ వస్తుంది. సో ఎసెన్షియల్ ఆయిల్స్ ఎవ్రీడే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. నా స్కిన్ డ్రై కాబట్టి నేను ఇక్కడ 2 క్యాప్సూల్స్ ఆఫ్ విటమిన్ ఈ యూస్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే 1 క్యాప్సూల్ కూడా యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ మీకు ఇది థిక్ పేస్ట్ అయిపోతుందంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. దాని తర్వాత దీని అంతటినీ నేను ఈ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. అండ్ దీన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. స్టోర్ చేసుకుంటే ఒక 4 to 1 week వరకు మనం జాగ్రత్తగా యూస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మనకు చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం చేసిన సీరమ్ని మనం మినిమం 1 week పాటు వాడచ్చు. రోజుకి 2 times అప్లై చేయండి. ఒకవేళ మీ ఐస్ స్వెల్లింగ్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్పూన్స్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత ఆ స్పూన్స్ చాలా కూలింగ్ అయిపోతే మీ ఐస్ దగ్గర వీడియో క్లిప్లో చూపించినట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మీ ఐస్కి దగ్గర ఉండే నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చాలా రిలాక్స్ అయ్యి మీ పఫీనెస్ అనేది పోతుంది. ఈ ప్రొసీజర్ ఏమి నేను కనిపెట్టింది కాదు. మీరు యూట్యూబ్లో చూస్తే స్పూన్ థెరపీ అన్నది చాలా పాతదే. అందరూ చాలామంది వాడి యూస్ చేసి ఉన్నదే. నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి కాబట్టి నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నా, అంతేనండి. ఇలా మీరు ఎవ్రీ డే మొత్తానికి 4 నుంచి 5 సార్లు కూడా ఈ స్పూన్ది చేయవచ్చు. తర్వాత నేను మన రింగ్ ఫింగర్ ఏదైతే ఉంటుందో దాంతోనే మనం ఐ సీరమ్ని అప్లై చేసుకోవాలి. ఇంకే ఫింగర్ యూజ్ చేయొద్దు. రింగ్ ఫింగర్కి ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లోనే మీరు మసాజ్ చేసుకోండి.
ఎవ్రీడే 1 మినిట్ పాటు అంతేనండి. ఇలా ఇవి చేసి చూడండి, మీ డార్క్ సర్కిల్స్ గ్యారంటీగా తగ్గుతాయి. సర్క్యులర్ మోషన్, ఈ మోషన్, ఆ మోషన్ అన్ని విధాలుగా మసాజ్ చేయండి. చూసారు కదా ఈ సీరం చాలా ఎఫెక్టివ్ అండి. బట్ నేను ముందే మీకు వార్న్ చేస్తున్నాను, అదేంటి అంటే అన్ని ప్రోడక్ట్స్ అందరికీ పడవు. కాబట్టి మీకు చూపించిన ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ నుంచి మీకు ఏదైనా సూట్ అవ్వదు అని మీకు అనిపిస్తే దాన్ని స్కిప్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే హాఫ్ విటమిన్ ఈ క్యాప్సూల్ మాత్రమే యూజ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళు 2 క్యాప్సూల్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు హాఫ్ కానీ 1 కానీ యూజ్ చేయండి. మీకు అంత కూడా యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. మీది ఓన్లీ మీ అండర్ ఐస్కే కాదు, మీ స్కిన్ మీద ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అండ్ ఏదైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది అంటే కూడా మీ స్కిన్కి అప్లై చేయొచ్చు. బట్ దీన్ని మరికొంచెం లైట్ అని చేయండి, అంటే మరికొంచెం ఎక్కువ ఆల్వేరా జెల్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయండి. దీని టెక్స్చర్ కొంచెం స్మూత్గా అయిపోతుంది. దాన్ని మీ ఫేస్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ సీరం ఏదైతే ఉందో అది లాక్ చేసి ఉండడానికి ఏదైనా ఒక నైట్ క్రీమ్, ఒక డే క్రీమ్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఆ నైట్ క్రీమ్, డే క్రీమ్ అప్లై చేసేది ఏదో స్కిన్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇచ్చేవి ఏవైనా క్రీమ్స్ అప్లై చేసుకుంటే ఏంటి ఈ సీరం అనేది ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. వీటితో పాటు 3 లీటర్స్ వాటర్ తాగడం, 8 అవర్స్ స్లీప్ పడుకోవడం, 8 అవర్స్ కంటిన్యూగా పడుకోవడం, మంచిగా ఫుడ్ అన్ని తినడం, కొంచెం మీ ఐస్కి రెస్ట్ ఇవ్వడం, ఎక్కువగా ల్యాప్టాప్ చూడడం తగ్గించడం, అండ్ నైట్ టైం పడుకోవడం అంటే ఫుల్గా కళ్ళు మూసుకొని నిద్ర అయిపోవడం అండి. మీ రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఫోన్ టుక్ చేయడం కాదు. సో 8 అవర్స్ పడుకోండి, ఈ సీరం అప్లై చేయండి, ఈ 2 క్రీమ్స్ అప్లై చేయండి. ఈ 2 కాదు, మీరు ఇప్పటి వరకు యూజ్ చేసిన ఏ క్రీమ్ అయినా పర్లేదు, క్రీమ్స్ అప్లై చేయండి. సీరం మాత్రం తప్పకుండా చేయండి. సీరం అప్లై చేయండి, నైట్ క్రీమ్, డే క్రీమ్ రాసుకోండి అండ్ బోల్డ్ అంత వాటర్ తాగండి. ఒక 10 డేస్ ఇవన్నీ పాటించండి. మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ 5 షేడ్స్ మినిమం లైట్ అయిపోతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది, నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆరాధ్య గారు అడిగారండి. దీనికి 46 లైక్స్ వచ్చాయి. వాళ్ళు ఏం అడిగారు అంటే మీరు యూట్యూబ్ నుంచి మంత్కి ఒక 5,000 అయినా ఆన్ చేస్తారా అప్రాక్సిమేట్గా అని అడిగారు. అండ్ ఆరాధ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు. సో నేను ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తున్నాను. యూట్యూబ్ నుంచి మీరు విత్డ్రా చేయాలి అనుకుంటే మనీ మినిమం మీ బ్యాలెన్స్లో $100 ఉండాలండి. $100 అంటే 7,000 చేంజ్ అనమాట. $100 కన్నా తక్కువ ఉంటే మీరు ఆ మనీని విత్డ్రా చేయలేరు. ఓకేనా? మీ థ్రెష్ హోల్డ్ అన్నది ఎవ్రీ మంత్ $100 అన్నమాట. థ్రెష్ హోల్డ్ కంప్లీట్ అయితేనే యూట్యూబ్ అన్నది మన అకౌంట్లోకి డబ్బులు పంపిస్తుంది. సో మినిమం 7,000 అన్నది మీ ఎర్నింగ్స్ ఉండాలి. సో అప్పుడే మీరు మీ డబ్బులు విత్డ్రా చేసుకోగలుగుతారు. అండ్ నా వరకు వస్తే నా థ్రెష్ హోల్డ్ లాస్ట్ డిసెంబర్ నుంచి అయితే $100 దాటుతుందండి. అండ్ నేను విత్డ్రా చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ క్వశ్చన్ అడిగినందుకు. అండ్ సెకండ్ క్వశ్చన్, సింప్లిఫై యువర్ లైఫ్ అనే వాళ్ళు అడిగారు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని. నో అండి, మా టూత్పేస్ట్లో ఉప్పు లేదు, మేము క్లోజప్ వాడతాం. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, ఇంకొకరు ఎవరు అడిగారు, రేష్మి గారు అడిగారు. తర్వాత క్వశ్చన్ రేష్మి గారు అడిగారు, దీనికి కూడా చాలా లైక్స్ వచ్చాయి. కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అంటే కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలి అన్న క్వశ్చన్ అడిగారు. నేను నా ఎక్స్పీరియన్స్ వరకు చెప్తానండి. లైక్ నేనేం ఎక్స్పర్ట్ని కాదు కదా, లైక్ సేమ్ మీలాగే. అండ్ కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను బాగా ఆలోచించి పాయింట్స్ రాసుకుని నేను మీ ముందు చెప్తున్నాను అనమాట, అంతే. కిడ్స్ది కోరికలు చాలా చిన్నవి ఉంటాయండి. మనం వాటిని ఈజీగా ఫుల్ఫిల్ చేయగలుగుతాం. మనం చేయాల్సిందల్లా కొంచెం పేషెన్స్గా ఉండడం, కొంచెం ఎనర్జీ తెచ్చుకోవడం, వాళ్ళతో టైం ఎక్కువగా స్పెండ్ చేయడం, ఇలాంటివే చేయడానికి వాళ్ళని పార్కులకు తీసుకెళ్ళడం, వీకెండ్స్ వస్తే ఎక్కడికైనా తీసుకెళ్ళడం, వాళ్ళకి ఏమి ఇష్టం అవి తినిపించడం, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పటికి సర్ప్రైజ్గా మీరు ఏదైనా ఫుడ్ వండి ఇవ్వడం, అంతే కదా. పిల్లలకి అంతకన్నా ఎక్కువ కోరికలు ఏముంటాయి, మంచిగా తిరగడం, తినడం, దాట్స్ ఇట్. కాబట్టి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోండి. మీ వర్క్ అన్నది ఆన్ టైం కంప్లీట్ చేసుకోండి. మీ కిడ్స్కి మీరు టైం ఇవ్వగలుగుతారు. అండ్ మీల్ ప్లానింగ్ చేసుకోండి. మీల్ ప్లానింగ్ చాలా 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 హెల్ప్ అవుతుందండి. మీ వీకెండ్ టైంలోని గ్యారంటీగా, అంటే మీరు వీక్లో ఏమేమి వండాలనుకుంటున్నారో వాటన్నిటిది చాపింగ్ అని ఇవన్నీ చేసుకుని ఉంచుకోవడం, ఫ్రిడ్జ్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం, టైంని బాగా యూటిలైజ్ చేసుకోవడం, అంతేకాకుండా పక్క వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడం. లైక్ మీ ఇంట్లో మీ హస్బెండ్, మీ అత్త మామ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా హెల్ప్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే మీ కిడ్స్ని మీరు చాలా ఈజీగా హ్యాపీగా ఉంచుతారు. మనం అంటే మన పిల్లలకి చాలా 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 ప్రేమ ఉంటుందండి. మనం ఇంత కొంచెం చేస్తే చాలు వాళ్ళే ఇంత హ్యాపీ అయిపోతారు.
అంతే కదా. ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఏం చేయాలి అని అడిగారు. ఐఎమ్ రియల్లీ సారీ అండి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడైతే నేను నా హెల్త్ మీద, నా వెయిట్ మీద చాలా ఎక్కువ ధ్యానం ఉంచేదాన్ని అనమాట. నేను అసలు కాఫీ టీలు తాగేదాన్ని కాదు, బోల్డ్ అంత ఫ్లూయిడ్స్ తీసుకునేదాన్ని, అండ్ గ్రీన్ టీ డే అంతా తాగేదాన్ని. నేను చాలా వెయిట్ అండర్ కంట్రోల్లో చాలా ఉండేది. బట్ ఒక్కసారి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఫుడ్ది స్మెల్, ఫుడ్ ఇంత ఇష్టం. లైక్ 10 years నుంచి నేను ఆపుకుంటున్నాను కదా, హైదరాబాద్ వస్తే ఇది తింటా, హైదరాబాద్ వస్తే అది తింటా, ఇది చేస్తా అది చేస్తా అని. సో అన్నీ కలిపి బ్లాస్ట్ అయిపోతున్నాయి అనమాట. నేను ఎప్పుడు చూస్తే ఈ హోటల్లో ఫుడ్ బాగుంటుందా, ఆ హోటల్లో బాగుంటుందా, అక్కడ బిర్యానీ బాగుంటుందా, ఇక్కడ ఇది బాగుంటుందా అని ఎంత తింటున్నానంటే అంత తింటున్నాను. అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గించాలి అంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో చూస్తే. బట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే మార్నింగ్ లెమన్ అండ్ హనీ వాటర్ తాగొచ్చు, అండ్ జీలకర్ర ఉంటుంది కదా దాన్ని నానబెట్టుకున్న నీళ్ళు తాగొచ్చు, సోంపు అలా పానీ తాగొచ్చు. అండ్ ఇవన్నీ ఏంటి మీ బెల్లీ ఫ్యాట్ మెటబాలిజంని పెంచుతుంది అండ్ మీ బెల్లీ ఫ్యాట్ మెల్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, అబ్డామినల్స్ కోసం స్పెషల్గా డిజైన్డ్ అయిన ఎక్సర్సైజులు చేయాలి, ఇలా ఇవన్నీ చేయాలి. అండ్ ఇవన్నీ 1 day 2 daysలోని రిజల్ట్ మనం చూడలేము. మినిమం 15 days 1 month చూస్తే మీకు రిజల్ట్ అన్నది కనిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే బోల్డ్ అంత డెడికేషన్ కావాలి, బోల్డ్ అంత ఇష్టం కావాలి, బోల్డ్ అంత ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ బీబీ క్రీమ్, సిసి క్రీమ్, ఫౌండేషన్. ఫౌండేషన్ అంటే ఫుల్ కవరేజ్ ఇవ్వడానికి, మీ డార్క్ స్పాట్స్ ఏ ఉన్నా ఫుల్గా కవర్ చేసేస్తుంది. అంటే దాని కవరేజ్ కెపాసిటీ ఏదైతే తగ్గిపోతుందో అదే బీబీ క్రీమ్ అండి. అండ్ సిసి క్రీమ్ వస్తే బీబీ క్రీమ్లోని అంటే ఈ ఫౌండేషన్లోని కలర్ కరెక్టర్ని కలిపితే సిసి క్రీమ్ అయిపోతుంది, కలర్ కరెక్టింగ్ క్రీమ్ అయిపోతుంది. నా వరకు అయితే నాకు సిసి క్రీమ్సే చాలా నచ్చుతాయి. నేను ఇప్పుడు కూడా ఓన్లీ సిసి క్రీమే అప్లై చేశాను, అది నా ఫేస్ని చాలా బాగా చేసింది. నాకు ఫౌండేషన్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అంత నచ్చు, నా ఫేస్ మీద ఎందుకు కేకీగా అనిపిస్తాయి. అండ్ అంటే దగ్గర నుంచి చూసినప్పుడు న్యాచురల్గా అనిపించదేమో అని నా ఫీలింగ్ అనమాట. బట్ నా వరకు అయితే నాకు సీసీ క్రీమ్, బీబీ క్రీమ్ ఇష్టం. బీబీ క్రీమ్ కన్నా సీసీ క్రీమ్ ఎందుకంటే ఇష్టం, నాకు అండర్ ఐ సర్కిల్స్ ఉంది, ఇక్కడ కొంచెం పిగ్మెంటేషన్ ఉంది, వాటన్నిటిని హైడ్ ఈ సీసీ క్రీమ్ ఏదైతే ఉందో అది చేసేస్తుంది. సో నాకు సీసీ క్రీమ్ చాలా ఇష్టం. అండ్ స్టేక్ వర్క్ సీసీ క్రీమ్ నాకు చాలా 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 నచ్చింది. అంటే ఇప్పుడు నేను పాండ్స్ వాడాను, గార్నియర్ వాడాను, అవన్నీ నాకు అంత నచ్చలేదు. బట్ స్టేక్ వర్క్ ఇది నాకు చాలా నచ్చింది. అండ్ బీబీ క్రీమ్, సీసీ క్రీమ్, ఫౌండేషన్ మీద నేను ఫుల్ వీడియో చేశాను, అది ఇక్కడ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్ చేస్తాను, చెక్ చేయండి. ఓకే, తర్వాత క్వశ్చన్ ప్రవళిక అడిగారు, మన ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్గా రోజ్ వాటర్ని అప్లై చేయొచ్చా, రోజ్ వాటర్ ఎండిన వరకు వెయిట్ చేయాలా లేదా వెంటనే నైట్ క్రీమ్ రాసేయాలా అన్నది. ఈ క్వశ్చన్కి నేను ఈ 1 yearలో ఒక 50 సార్లైనా ఆన్సర్ ఇచ్చుంటా. ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు ఒక టవల్తోని ప్యాడ్ డ్రై చేయండి, మీ స్కిన్ మీద ఎక్సెస్ వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత రోజ్ వాటర్ని టోనర్గా అప్లై చేయొచ్చా, మీది నార్మల్గా మీ స్కిన్ మీద ఎనీ పర్టికులర్గా ఏ ప్రాబ్లం లేదు, మీ స్కిన్ నార్మల్గా ఉంది, జస్ట్ మీ స్కిన్ది pH లెవెల్ మాత్రమే బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే రోజ్ వాటర్ని టోనర్గా యూజ్ చేయొచ్చు. బట్ మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయి, లేదంటే యాక్ని ఉంది, లేదంటే ఏదైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అంటే దానికి సంబంధించిన టోనర్ని మనం యూజ్ చేయాలి. ఓకేనా? ఓపెన్ పోర్స్ అంటే పోర్ టైటనింగ్ టోనర్ యూజ్ చేయాలి, లేక పింపుల్స్ ఎక్కువ ఉంటే యాక్ని ప్రోన్ టోనర్ యూజ్ చేయాలి. అలా మన స్కిన్ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా టోనర్ని యూజ్ చేయాలి. టోనర్ మీ స్కిన్ ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutesలో ఎండిపోతుంది కదా, అంటే వాటర్ అంతా పోతుంది. టోనర్ని యాతో మీరు స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్, ఒక కాటన్ ప్యాక్ తీసుకుని అందులో టోనర్ వేసుకొని మీరు నీట్గా రబ్ చేసుకోవచ్చు. థర్డ్ మెథడ్, నేను చేసేది నా పామ్లోని కొంచెం టోనర్ తీసుకుని 2 handsని ఇలా చేసి ప్యాడ్ డ్రై చేస్తాను అనమాట. ఇలాగ నా స్కిన్ని ప్యాడ్ డ్రై చేస్తాను. ప్యాడ్ డ్రై చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో ఆ టోనర్ ఏదైతే ఉందో అది మన స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోతుంది, అబ్జార్బ్ అయిపోతుంది 90%. తర్వాత 90% అయినప్పుడు అంటే కొంచెం తేమగా ఉంటుంది కానీ తడిగా ఉండదు. అర్థమవుతుందని నేను చెప్తున్నాను, కొంచెం తేమగా ఉంటుంది కానీ తడిగా ఉండదు. ఆ టైంలోని మీరు మీ సీరమ్ని లేకపోతే మీ నైట్ క్రీమ్ని మీ నెక్స్ట్ స్టెప్స్ ఏవేవి ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హోప్ ప్రవళిక, నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను, మీరు సాటిస్ఫైడ్ అయ్యారు అనుకుంటున్నాను. తను అడిగారు నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పండి అని. టూకీగా 2 ముక్కల్లో చెప్పేస్తాను. నా ప్రెగ్నెన్సీ స్టోరీ నాది 2 సిజేరియన్లేనండి. సిజేరియన్లు అవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ అయితే సాహిల్ అప్పుడు అంబ్లికల్ కార్డ్ ఏదైతే ఉందో తన మెడకు చుట్టుకుని ఉంది. నాకు ఫస్ట్ టైం నేను చాలా చాలా సెన్సిటివ్, నాకు తెలుసు నేను నా నొప్పుల్ని భరించలేను అన్న విషయం.
సో నాకు ఫిజికల్లీ మెంటల్లీ నా 6 సెన్స్ ఏదైతే ఉందో అది నాకు చెప్తూనే ఉంది, నేను నాకు నొప్పులు నేను చేయలేను, నా వల్ల అవ్వదు అనేసి. అండ్ దానికి తోడుగా ఈ అంబ్లికల్ కార్డ్ కూడా ఉంది. నేను నా లైఫ్ని కానీ సాహిల్ని లైఫ్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో 0.1% కూడా రిస్క్లో పెట్టే స్టేట్ ఆఫ్ మైండ్లో నేను ఆ టైంలో లేనమాట. అండ్ నేను 2-3 డాక్టర్ని కన్సల్ట్ చేశాను, అంబ్లికల్ కార్డ్ నిజంగానే ఉందా లేదా ఈ రోజుల్లో డబ్బుల కోసం అలా చెప్పేస్తున్నారా అనేసి. 2 డాక్టర్లు వేరు ఊర్ల డాక్టర్లు అందరూ ఎక్స్రే రిపోర్ట్స్ అదే స్కాన్ రిపోర్ట్స్లోనే ఒక్కటే చెప్పారు. సో మేము డిసైడ్ చేసాము, మేము కాదు నేను, నిజం చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళు డాక్టర్ అందరూ కొంచెం ట్రై చేద్దాం నార్మల్ డెలివరీకి పెయిన్స్ వచ్చే అది మటుకు అది ఓపెన్ అవ్వకపోతే అప్పుడు సిజేరియన్ చేద్దాం అన్నారు. బట్ నా దృష్టిలో ఏంటంటే ఓపెన్ అవ్వకపోతే సిజేరియన్ చేస్తే అంటే నొప్పులు పడాలి, సిజేరియన్ కట్టు చేయించుకోవాలి, రెండు ఎందుకు మనమే చేసి స్టార్టింగ్ నుంచే సిజేరియన్కి వెళ్ళిపోదాం అన్న థింకింగ్లో నేను ఉండి డాక్టర్తో మాట్లాడాను అనమాట. నాకు మంచిగా ఫీలింగ్ రావట్లేదు, నాకు అలా చాలా భయం వేస్తుంది అంటే డాక్టర్ చెప్పారు సరే అలా అయితే అని చెప్పి వి వెంట్ ఫర్ సిజేరియన్ అనమాట. అండ్ సెకండ్ది వచ్చేసి కుషాలప్పుడు మాకి 8 years గ్యాప్ ఉన్న తర్వాత కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి రీజన్ ఏంటి అంటే సాహిల్ అప్పుడు ఏదైతే స్టిచ్లు ఉన్నాయో అవి చాలా పలుచగా అయిపోయి లైక్ 0.5 mm ఎంతో ఉండాలంటే అది అప్పటికే 0.1 mm వచ్చింది. అది ఏ మినిట్ అయినా కూడా బ్లాస్ట్ అయిపోవచ్చు అలా చెప్పారనమాట స్కాన్ రిపోర్ట్స్లో అన్నిట్లోని. సో అసలు డేట్ అయితే January 20కి అలా ఇచ్చారు, బట్ డిసెంబర్లోని లైక్ లాస్ట్ మంత్ స్కానింగ్లోనే చెప్పారు ఆ థిన్ లేయర్ ఏదైతే ఉందో చాలా వరకు విడిచిపోయింది. మేబీ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో రిస్క్ తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. సో నెక్స్ట్ కూడా సిజేరియన్ చేయించుకున్నాం అంతే. ఇది నా లైఫ్లో జరిగిందండి, నాది డెలివరీ స్టోరీ చిన్న 2 ముక్కల్లో. తర్వాత క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇది అర్చన గారు అడిగారండి. వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంట, సబ్స్క్రైబర్ని పెంచుకోవాలంటే ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అర్చన నన్ను ఈ క్వశ్చన్ అడిగినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ అండి. యూట్యూబ్లోని ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవండి, అది కంప్లీట్గా మీ డెడికేషన్ మీద, మీ ప్యాషన్ మీద, మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూట్యూబ్లో లక్ అనేది చాలా పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు ఎవరి వీడియో ఎవరికి నచ్చేస్తుందో, ఎవరికి షేర్ చేస్తారో, ఏది ఎలా వైరల్ అయిపోతుందో, ఏ వీడియో వల్ల బోర్డు మన సబ్స్క్రైబర్లు వచ్చేస్తారో, ఏ వీడియో ఇవన్నీ ఏవి మన చేతిలో ఉండవన్నమాట. మన చేతిలో ఉన్నదల్లా ఓన్లీ మీరు వీడియో తీయడం, పోస్ట్ చేయడం, మీ ఆడియన్స్తోని కనెక్ట్లో ఉండడం, అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం, రిప్లైలు ఇవ్వడం మ్యాక్సిమం ట్రై చేయండి. స్టార్టింగ్లో తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి మీరు ఈజీగానే మేనేజ్ చేయగలుగుతారు. దెన్ లేటర్ ఆన్ కొంచెం రోజుల తర్వాత సబ్స్క్రైబర్లు ఎక్కువైపోతారు, అప్పుడు నెగిటివిటీ ఎక్కువైపోతుంది. దాన్ని కూడా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. టిప్స్ అండ్ ట్రిక్స్ అంటూ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం లేవు, జస్ట్ బోల్డ్ అండ్ వీడియోస్ తీయండి, మంచి వీడియోస్ తీయండి, అప్లోడ్ చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అర్చన. హోప్ మీ అందరికీ Q&A సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీరు నన్ను అడగాల్సినవి, నేను మీకు ఆన్సర్ చెప్పాల్సినవి అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. అండ్ అంతేనండి, ఈ రోజుకి ఈ వీడియో అయితే మరో మంచి వీడియోతో రేపు కలుస్తా. టిల్ దెన్ బాయ్.